హలో అండి, అందరికీ నమస్కారం. ఇది పెసలండి. పెసలు తెచ్చుకొని మనం వేపుకొని ఇలా పప్పు అయితే చేసుకుంటాం. పెసరపప్పు మేము కొన్న పప్పు అయితే వాడమండి. ఈ వేసవిలో మేము ఇలా పెసలు తెచ్చుకొని, మినుములు తెచ్చుకొని, కందులు తెచ్చుకొని ఇలా అన్ని రకాల పప్పులు రెడీ చేసి పెట్టుకుంటామండి. వేసవి అంతా పచ్చళ్ళు, వడియాలు ఇలా చేసుకుంటూ ఉంటాము. ఈ పెసలు ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా వేగనివ్వాలండి. గ్యాస్ మీద కూడా వేపుకోవచ్చు. తర్వాత దీనికి పెరుగు, మంచి నూనె కలిపి ఇలా రాసేయాలి. మొత్తం పెసలంతా వేడెట్టుగా మొత్తం రాసేసుకోవాలండి. ఇలా రాసిన పెసలు మొత్తం అన్నీ కలిసేటట్టుగా రాసేసుకోవాలండి. పెరుగు, కొద్దిగా మంచి నూనె రెండు కలిపి ఇలా పెసలు మొత్తం రాసేసుకొని ఇది ఒక సంచిలో వేసుకొని గట్టిగా మనం మూట కట్టి ఒక చోట తీసుకోవాలండి. తర్వాత మిల్లు పంపించి ఆడించుకోవాలి. ఆడించిన తర్వాత మనకి ఇలా పప్పులు అనేవి రెడీ అవుతాయి. ఇది కందిపప్పు అండి. కందిపప్పు, ఇది కందిపప్పు చేయించుకున్న పప్పు, మనం సొంతంగా చేయించుకున్న పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇదైతే కందిపప్పు, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది పెసరపప్పు అండి. ఇందాక పెసలు వేపుకొని చూపించాను కదండి, అది ఆ పెసలు మనం మిల్లుకి వెళ్ళి ఆడించుకొని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ చెరిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ఎండలో అయితే ఒక రోజంతా ఎండలో వేసుకోవాలండి. ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇలా మేము పప్పులు, వడియాలు, పచ్చళ్ళు ఇవన్నీ ఇలా వేసవిలో పెట్టుకుంటూ ఉంటామండి. ఇది మినప్పప్పు అండి. మినుములు కొనుక్కొని మేము ఇలా ఆడించుకుంటాము. ఇదంతా మినప్పప్పు. ఇవైతే అస్సలు పాడవుతుంది. మనకి చాలా ఉరుము కూడా అవుతాయి. రుబ్బుకుంటే మనకి పప్పులు అనేవి చాలా ఉరుమవుతూ ఉంటాయి. ఇలా ఎండలో పోసుకొని సంవత్సరం అంతా నిల్వ